విద్యా వ్యవస్థ ప్రభుత్వం అంటే మనకు ఒక చిరాకు, ఒక వేస్ట్ అనేటువంటి ఫీలింగ్. అందుకనే గవర్నమెంట్ స్కూళ్ళు అంటే గతి లేని వాళ్ళకి మాత్రమే చేర్చుకునేటటువంటి స్కూళ్ళు అనేటటువంటి దశ నుండి. ఎందుకు అట్లా ఉంది అంటే అక్కడ జీతాలేమో భారీగానే తీసుకుంటారు టీచర్లు, తమ బిడ్డల భవిష్యత్తు కోసం మాత్రం బాగా కష్టపడతారు, కానీ ఈ బిడ్డల్ని తమ బిడ్డల్లాగా మాత్రం చూడరు. ఈ స్కూళ్ళు అంటే అదొక ఉద్యోగం కిందనే చూస్తారు. ఆ కమిట్మెంట్ లెవెల్స్ పాత రోజుల్లో ఉన్న టీచర్ల తరహాలో లేకపోవడంతో తలెత్తినటువంటిదే. వాటిని సంస్కరించేటటువంటి క్రమంలోనే తన ఉద్యోగమే కోల్పోయాడు జగన్మోహన్ రెడ్డి. అందులో భాగంగా నాడు నేడు కింద మార్చుకొచ్చాడు. అలాగే దాంట్లో రకరకాలైనటువంటి ఏవైతే ఇవాళ ప్రైవేటు సంస్థల్లో ఉండేటటువంటి కోర్సులన్నీ తీసుకొచ్చి పెట్టాడు. బైజూస్ దగ్గర నుంచి ఐబీ దాకా అనేక రకాలైన కోర్సులు. అవన్నీ తప్పు, అవన్నీ దుర్మార్గం, వాటి వల్లనే నాశనం అయిపోయినాయి అంటూ ఈనాడు ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఇందులో 4908 ఫౌండేషన్, 1 నుంచి 2 ఫౌండేషన్ స్కూల్స్ అంటారు. 1 నుంచి 5 బడులు, 1 నుంచి 9 మంది విద్యార్థులే ఉన్నారు. 1 నుంచి 2 తరగతిలో ఉన్న ఫౌండేషన్ బడుల్లో 151 నుంచి 250 మంది విద్యార్థులు ఉన్న బడులు రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన 4. ఇవన్నీ కర్నూలు జిల్లాలో ఉన్నాయి. రాష్ట్రంలో 141 ఫౌండేషన్ ప్లస్ 1-8 తరగతుల్లో 2 ఫ్రీ హై స్కూళ్ళల్లో 1 నుంచి 5 తరగతులు ఒక్కళ్ళు లేరు. కొత్తగా విద్యార్థులు చేరితేనే ఇవి కొనసాగుతాయి. ప్రీ హై స్కూల్లో 1 నుంచి 5 తరగతులు 9 మంది లోపు పిల్లలు ఉన్న 29 మాత్రమే, అంటే సరాసరి తరగతికి ఎదురే ఉన్నారు. రాష్ట్రంలో 930 ఫ్రీ హై స్కూళ్ళలో 6 నుంచి 8 తరగతులు 9 లోపే విద్యార్థులు ఉన్నారు. 10 నుంచి 20 మంది విద్యార్థులు ఉన్నారు 569. 150 వరకు విద్యార్థులు ఉన్న 65 ఉన్నాయి. ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10 తరగతులు 50 లోపు పిల్లలు ఉన్నటువంటివి ఏవైతే బడులు 36, 51 నుంచి 75 మధ్య విద్యార్థులు ఉన్న 69. ప్రాథమిక ఉన్నత బడుల్లో పోల్చితే ఉన్నత పాఠశాలలో పిల్లల సంఖ్య కొంత మెరుగే ఉంది. 1 నుంచి 10 తరగతులు ఉన్న బడుల్లో 2 మాత్రమే 1 నుంచి 5 తరగతుల్లో 20 మంది లోపు ఉన్నారు. 1 తూర్పుగోదావరి, 2 శ్రీకాకుళం జిల్లా. ఇట్లాగ ఒక పెద్ద కథనాన్ని రాసుకొచ్చి జగన్ నాశనం చేసేసాడు అన్నది రాయడానికి ప్రయత్నించింది. బాగుంది, మంచిదే. కానీ నాడు నేడు కింద స్కూల్ బాగు చేస్తే అది నాశనమా? ఐబీ ఎడ్యుకేషన్ తీసుకొస్తే నాశనమా? సిబిఎస్సి తీసుకొస్తే నాశనమా? ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే నాశనమా? దానివలన అక్కడికి పిల్లలు రాలేదు అంటే ఒక ఎక్కడైతే అర్బన్ పాపులేషన్ ఉంటుందో ఆ ఏరియాలో ఉన్నటువంటి మున్సిపల్ స్కూల్స్లో చేర్చే వాళ్ళ సంఖ్య తక్కువ ఉంటుంది. లేబర్ ఉండే ఏరియాలో చేరుస్తారు. మధ్యతరగతి ఉండే ఏరియాలో ఎప్పటి నుంచో ఉన్న స్కూళ్ళు ఉన్నాయి. అంటే ఒకప్పుడు లేబర్ ఏరియా, ఆ తర్వాత అవి పోష్ అయినాయి లేదా మధ్యతరగతి ఏరియా. వాళ్ళు చేర్చరు వాళ్ళ పిల్లల్ని. ఎందుకంటే వాళ్ళకి గవర్నమెంట్ అంటే నా ఇష్టం ఉండదు, ప్రైవేట్ స్కూల్లో చేరుస్తారు. అట్లాంటి వాటిట్లలో సహజంగా ఉంటారు. రెండవది, పిల్లలని ప్రతిరోజు అటెండెన్స్తో సహా వాలంటీర్ల ద్వారా సమీక్షించి వాళ్ళకి తిండి దగ్గర నుంచి యూనిఫాముల దగ్గర నుంచి అన్నీ సెటరేట్ చేస్తే ఆ వ్యవస్థను నాశనం చేసిందని చెప్పేసి రాసినంత మాత్రాన పత్రికల్లో జనం నమ్మేస్తారనుకుంటే అమాయకత్వం.